సంక్షేమము అభివృద్ధి అనేటివి ఈ రాష్ట్రంలో సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. రెండిటికి ప్రభుత్వం సమ ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది అని చెప్పి వారు చెప్పారు. ఇది అక్షర సత్యం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఒక్కొక్క నాయకుడికి ఒక విజన్ ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ విద్య, వైద్యము ప్రధాన అజెండాగా ఈ 5 సంవత్సరాలు నడిచింది. అలాగే సంక్షేమం పైన అంత మాత్రాన అభివృద్ధి కుంటుపడింది అని చెప్పి ఎక్కడా చెప్పలేం. ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారో వాళ్లకు వివరించవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది. దాని గురించే ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. ఇక్కడ మీ కుటుంబంలో కానీ మీ మిత్రుల మధ్యలో కానీ చర్చకు వచ్చినప్పుడు మీరు విన్నది ఇప్పుడు ఈ గణాంకాలతో సహా వివరించి వాళ్ళని కన్విన్స్ చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. అంబేద్కర్ గురించి చెప్తుంటాం. అంబేద్కర్ ఆశయాలు, మహాత్మా గాంధీ, పూలే, అలాగే గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం అన్నిటినీ కూడా సమ్మిళితం చేసి 5 సంవత్సరాల్లో ఈ ముగ్గురు ఏదైతే కలలు కన్నారో వాళ్ళని సాకారం చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మీకు. ప్రతి రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు చిన్నప్పటి నుంచి మేము వినేవాళ్ళం. భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించింది, కానీ ఫలాలు అట్టడుగు వర్గాల వాళ్ళకి అందట్లేదు, ఇంకా చేయవలసింది చాలా ఉంది అని చెప్పి ఇలా చెబుతూనే 70 సంవత్సరాలు గడిచిపోయినాయి. కేవలం 5 సంవత్సరాలలో ఈ ఫలాలను, స్వాతంత్ర ఫలాలను ఎలా అందించవచ్చో బడుగు బలహీన వర్గాలకి, కింది వర్గాల వారికి చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. కేవలం 5 సంవత్సరాల్లో కరెక్షన్స్ అంటున్నాం. ఇదివరకు అభివృద్ధి జరగలేదు అని చెప్పట్లేదు. సార్ చెప్పారు ఇందాక, కోర్స్ కరెక్షన్. ప్రయారిటీస్ ఏది కావాలో ప్రయారిటీస్లో తప్పుగా నిర్ణయించుకున్నారు గత పాలకులు, దాన్ని సరిచేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలను మేధావులు, విద్యార్థులు, విద్యావేత్తలు అర్థం చేసుకొని సానుకూల దృక్పథంతో స్వీకరించి వీటిని ఇంకా సమర్థవంతంగా, అర్థవంతంగా అమలయ్యేలా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి ఓపెన్ మైండ్స్ తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇన్ని సంస్కరణలను ప్రవేశపెట్టి ఇంతగా ప్రజలకు చేరువైన ఈ ప్రభుత్వ పాలనా విధానాన్ని మనమందరం కూడా అభినందించక తప్పదు, అలాగే ఆశీర్వదించక కూడా తప్పదు. కాబట్టి మీరు దీన్ని క్యారియర్స్, ఈ బ్యారియర్స్ను అధిగమించి క్యారియర్స్ మీరు సామాన్యమైన ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఎవరైతే విమర్శిస్తున్నారో కేవలం సంక్షేమం మీదనే ప్రభుత్వం అంతా కూడా ఖర్చు పెడుతోంది, అభివృద్ధి కుంటుపడింది అని చెప్పి వాళ్లకు వివరంగా చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఒకసారి ఐడియల్ కాలేజీ పిల్లలకి, అలాగే ప్రగతి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చారు, విఎస్ఎం కాలేజీ నుంచి వచ్చారు, ఆదిత్య, అందరికీ కూడా మీ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు, ఆశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్.